హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మోగ్సాటి. అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు వీడియోలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న తేతలి అనే ఊరిలో ఉన్న శివలింగం, అలాగే అక్కడ జరిగే అలుగోత్సవం కోసం మీకు వీడియో అయితే చేశాను. సో చూస్తున్నారు కదా, ఇదేనండి అలుగోత్సవం అని. శివరాత్రికి ముందు రోజు మధ్యాహ్నం చేస్తారండి ఇక్కడ ఎవరైతే వాళ్ళ కోసం మొక్కుకుంటారో దేవునికి, వాళ్ళు వాళ్ళ ఒంటి నిండా ఇంజెక్షన్ సూదులు ఉంటాయి కదా అవి, అలానే శూలాలు, కత్తులు అవి గుచ్చుకుంటారండి. ఇలా గుచ్చుకొని ఊరంతా రథంతో తిరుగుతూ ఉంటారు. చూసారు కదా, ఇదైతే చాలా భయం వేస్తుంది చూడడానికి. కానీ ఇది చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి. ఇదైతే చాలా పాపులర్ అయిన విలేజ్ తేతలి. శివరాత్రి అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే ముందుగా దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొక్కుకుంటారండి, వాళ్ళ కోరికలు తీరాలని. అయితే ఇలా చేస్తూ ఉంటారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా చేస్తూ ఉంటారు. ఇదంతా చూడడానికి చుట్టాలు, బంధువులు అందరూ కూడా ముందు రోజు వచ్చి ఇక్కడైతే టైం స్పెండ్ చేస్తూ ఉంటారండి. వాళ్ళ కోరికలు తీరుతాయని ఇదైతే నమ్మకం. అలానే ఈ ఊర్లో శివలింగం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఆ శివలింగానికి ఒక గీతలు అనేవి కనిపిస్తాయి. అలాంటి శివలింగాన్ని దర్శించుకోవడం చాలా మంచిదంట. ముందు రోజు మధ్యాహ్నం అంతా కూడా, శివరాత్రి ముందు రోజు మధ్యాహ్నం అంతా కూడా ఊరంతా కూడా ఇలా సంబరం చేసుకుంటూ ఉంటాయి. అండ్ చూడ్డానికి అయితే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే సూదులు, కత్తులు అవన్నీ కూడా వాళ్ళ శరీరం అంతా కూడా గుచ్చుకుని ఇలా విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇదంతా చేయడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది, వాళ్ళ కోరికలు తీరుతాయని అయితే నమ్మకం అండి ఇక్కడ. మధ్యాహ్నం స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు ఇలాంటివన్నీ చేస్తూ ఊరంతా తిరుగుతూ ఉంటారండి ఇక్కడ. అలానే ఇక్కడ జాతరలు కూడా జరుగుతూ ఉంటాయి. గోగులం జాతర కూడా చాలా స్పెషల్. అండ్ శివరాత్రి అంటే చక్కగా లైట్లతో డెకరేషన్స్, అలానే పూలతో మంచిగా గుళ్ళు అది కూడా తయారు చేస్తూ ఉంటారు కదా. ఇదైతే మా ఊరి తాటుకోనండి, మా ఊరి శివాలయం. ఈ శివాలయం అంతా కూడా పువ్వులతో చక్కగా డెకరేట్ చేశారు. ముందు రోజు రాత్రి అయితే ఇలా శివాలయం దగ్గర అంతా కూడా డెకరేట్ చేస్తారు. ఎందుకంటే తెల్లవారుజాము 3 నుంచి దర్శనాలు మొదలవుతాయి కదా శివరాత్రి రోజున. అలానే సాయంత్రం కళ్యాణాలు, పూజలు అన్నీ ఉంటాయి కదా. సో ఇదైతే మా ఊరి శివాలయం అండి. ఇక్కడ ఉదయం 3 గంటల నుంచి దర్శనాలు అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే మధ్యాహ్నం మా చుట్టాలు, బంధువులు వాళ్ళే భోజనాలు అవి పెడుతూ ఉంటారు. అండ్ మార్నింగ్ అయితే అందరూ ఇక్కడ కూర్చొని పూజ అది చేస్తూ ఉంటారండి. శివునికి అభిషేకాలు అవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ముందుగా ఎవరైతే ఇక్కడ పూజ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ గోత్రనామాలు అవన్నీ కూడా పంతులు గారికి ఇస్తే ఇక్కడైతే పూజకి కావాల్సినవి ఇచ్చి పూజ చేస్తారండి. చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. ఈ పూజ అయిపోయిన తర్వాత అన్నదానం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ పూజకు కావాల్సిన ఐటమ్స్ కూడా మనం తీసుకెళ్తే అక్కడ పూజ అయితే చేస్తారండి. శివరాత్రి రోజు చక్కగా ఇలా పూజలు చేస్తూ ఉపవాసం ఉంటారు కదా. సాయంత్రం అయితే చాలా గుడిలో దీపోత్సవం అది జరుగుతూ ఉంటుందండి. సో మీ ఊర్లో ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.